12th యూనిట్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లోని 12.1 ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, ఈ సమ్ ఏంటనేది ఒకసారి జాగ్రత్తగా వినేసినట్టయితే మీరు సమ్ చేయడం స్టార్ట్ చేద్దాం. అయితే ఇప్పటి వరకు నా ఛానల్లో ఒక 6 యూనిట్స్ అయితే ఇప్పటి వరకు చేయడం జరిగింది. ఓకే, అవి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటే నీట్గా ప్రతి సమ్మని ఒక్క సమ్మని వదలకుండా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. తర్వాత ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇదేనా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూస్తే 2 cubes ఈచ్ ఆఫ్ వాల్యూమ్ 64 సెంటీమీటర్ క్యూబ్. 2 క్యూబులు ఉన్నాయి. ఈ 2 క్యూబ్, దీని వాల్యూమ్ 64 సెంటీమీటర్ క్యూబ్, దీని వాల్యూమ్ 64 సెంటీమీటర్ క్యూబ్ ఆర్ జాయిన్డ్ ఎండ్ టు ఎండ్. ఈ రెండింటిని జాయిన్ చేయడం జరిగింది. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిజల్టింగ్ క్యూబాయిడ్. కలిపిన తర్వాత వచ్చినటువంటి క్యూబాయిడ్ యొక్క ఏం కనుక్కోమంటున్నాడు? సర్ఫేస్ ఏరియా. అంటే సర్ఫేస్ ఏరియా అంటే అర్థం టోటల్ సర్ఫేస్ ఏరియా. ఎప్పుడైనా సరే మీరు ఒకటి చిన్న సమస్య చూసుకోండి. సర్ఫేస్ ఏరియా అన్నాడు సార్, అంటే సర్ఫేస్ ఏరియా అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అని డౌట్ రావచ్చు. ఎప్పుడైనా అక్కడ సర్ఫేస్ ఏరియా అని అన్నాడు అంటే ఖచ్చితంగా అది టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చేటప్పటికి వాల్యూమ్ ఆఫ్ క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్. ఫార్ములా తెలుసు కదా, మనం వీడియో అయితే చేసాం థియరీ క్లాస్కి. నీట్గా ఒకసారి చూసేయండి. ప్రతి ఫార్ములా ఎలా వచ్చిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు చూస్తే ఏ క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏమన్నాడు? 64 ఈక్వల్స్ టు ఏ క్యూబ్. ఏ అంటే సైడ్ అని అర్థం. ఏ అంటే సైడ్. 64ని మనం ఎలా రాయొచ్చు? 4 క్యూబ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్. బోత్ సైడ్ క్యూబ్స్ క్యాన్సిల్. ఏ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 4. ఏ ఈక్వల్స్ టు ఏ అంటే ఏం చెప్పాను మీకు? సైడ్. సైడ్ 4 వచ్చింది. అంటే ప్రతి సైడ్ 4 వచ్చింది. అంటే ఈ సైడ్ ఎంత? 4. ఈ సైడ్ 4. ఓకే, హైట్ ఎంత? హైట్ 4. విత్ ఎంత? 4. ఇది కూడా ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి 4. ఓకేనా, ఇది తెలుసు. ఇప్పుడు వచ్చేటప్పటికి క్యూబాయిడ్ జాయిన్ చేసిన తర్వాత లెంత్ ఎంత? 4 + 4 8 సెంటీమీటర్స్. విత్ ఏం మారలేదు, 4. హైట్ కూడా మారలేదు, 4. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి సర్ఫేస్ ఏరియా ఆఫ్ రిజల్టింగ్ క్యూబాయిడ్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ రిజల్టింగ్ క్యూబాయిడ్ ఈక్వల్స్ టు ఏం చెప్పొచ్చు? సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ యొక్క ఏంటి ఫార్ములా ఏంటి మీ అందరికీ తెలుసు? 2 × LB + BH + HL. అంతే కదా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ రిజల్టింగ్ క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా మీకు క్లియర్గా మెన్షన్ చేశాను, చూసుకోండి. ఓకే, ఇప్పుడు 2 22, L అంటే 8 ఇంటూ B అంటే బ్రెత్. ఓకే, 4. మళ్ళా బ్రెత్ 4. హైట్ ఎక్కడైనా ఇదైనా 4, ఇదైనా 4, ఇదైనా 4 కాబట్టి 4. మళ్ళీ హైట్ 4. L వచ్చేటప్పటికి మళ్ళీ 8. ఓకే, 2 32. 8 4 = 32, 4 4 = 16, 4 8 = 32. 2 × 32 32 64, 64 + 16 10.7 and 8 80. 2 8 = 16, 2 0 = 0. ఎంత అవుతుంది? సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా కదా. అంటే ఇప్పుడు సర్ఫేస్ ఏరియా అనేది ఎప్పుడు స్క్వేర్, వాల్యూమ్ అనేది ఎప్పుడు కూడా క్యూబ్, అది మీకు తెలుసు. ఓకే, ఇప్పుడు ఎంత వచ్చిందో చూసారు కదా. దాని సర్ఫేస్ ఏరియా 160 సెంటీమీటర్స్ స్క్వేర్. ఓకే, ఈ వీడియో మీకు యూనిట్స్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు వరకు ఫినిష్ చేసుకున్నటువంటి యూనిట్స్ మన ఛానల్లో. ఓకే, 6th యూనిట్ ట్రయాంగిల్స్, 8th యూనిట్ ఏమోని ఇంట్రడక్షన్ టు ట్రయాంగిల్ ట్రిగ్నోమెట్రీ,
9th యూనిట్ టు సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, 10th యూనిట్ సర్కిల్స్, 11th యూనిట్ టు ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్, 13th యూనిట్ టు స్టాటిస్టిక్స్. ఓకే, ఈ యూనిట్స్ ప్రస్తుతానికి అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, మీరు వెళ్ళి చక్కగా ప్రతి సమ్మని అయితే చూడొచ్చు. ఎక్స్ట్రాడినరీగా అయితే మీకు ఉంటుంది, కంపల్సరీగా నేను హామీ ఇస్తున్నాను. ఈ ఛానల్ మీకు 100% యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది మీకు నచ్చితేనే ఈ ఛానల్లో ఏ విషయాన్నైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఓకే.